దివ్యాంగుల సంక్షేమం ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యలు దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 30 మందికి స్కూటీలు, 15 మంది లబ్ధిదారులకు బ్యాటరీ వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులు కూడా ప్రభుత్వ సేవలు సులభంగా పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పట్టుదల, మనోధైర్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. దివ్యాంగులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని కొనియాడారు. లక్ష్య సాధనకు కృషి, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమన్నారు. దివ్యాంగులు తమలో ఉన్న ప్రతిభను వెలుగు తీసుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యా, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమాధికారి లలితా కుమారి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు డాక్టర్ వసంతరావు, షఫీ, నర్సింహులు, రామకోటి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. శిశు సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల కోసం అందరికి తెలిసిపోతుంది. ఎట్లా ఏదైతే మనకు లోటు ఉంటుందో దాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. మరి వీళ్ళని ముఖ్యమంత్రి గారు ఈ సూటబుల్ క్యాండిడేట్ అని ఇవ్వడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే దాన్ని ఎంతగా తీసుకుపోవాలని తప్పన తనకుండదు. ఇప్పుడు నాకంటే ఆ శాఖ నాకు ఇస్తే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నామో ఏమో తెలియదు కదా. ఆ బాధ అనేది ఎప్పుడైనా బాధ అనేది తెలిస్తే దాని గురించి ఆలోచన చేస్తాం. దాన్ని ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా సాయం చేయాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి వీరన్నకి మరి మీ అందరి బాధ, మీ మనసులో ఉన్న అంతా కూడా వీరన్నకి తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు 26 జిల్లాలు తిరిగి మన జిల్లాకు వచ్చారు. అంటే తను వికలాంగుడు అయినా కానీ ఉన్నా కానీ 26 జిల్లాలు తిరిగి, అంటే 33 జిల్లాలు తిరుగుతానే మన మనసులో పెట్టుకొని పట్టుదలతో ఇక్కడ దాకా వచ్చారు. ఆ పట్టుదల మీ అందరిలో కూడా ఉంది. మీరు అనుకుంటున్నారేమో మేము తక్కువ, మాకు ఇది లేదు, మేము కోల్పోయినాము అనేది మీలో ఉన్నది. కాబట్టి అది వీరన్నను చూసి మీరందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని మీ మనోధైర్యాన్ని పెంచుకోవాలని నేను ఒకసారి మీ అందరిని కోరుకుంటున్నాను. అలాగే అడిషనల్ కలెక్టర్ గారు చాలా చక్కగా